నమస్తే అండి. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తున్నారు భాస్కర్ ఫార్మ్స్ A to Z యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ అలాగే గంట సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. దయచేసి గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాల్ని కాపాడడానికి కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందన్నమాట. తేదీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 5, 2025 విజయం సాధించే రంగులు ఏంటనేది చూసుకుందాం ఫ్రెండ్స్. కుక్కుడు శాస్త్రంలో ఈరోజు నక్షత్రం కనుక చూసినట్లయితే భరణి అనమాట. ఫిబ్రవరి 4 రాత్రి 9:49 అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఫిబ్రవరి 5 రాత్రి 8:33 వరకు అయితే ఉంటుందన్నమాట ఈ భరణి అనే నక్షత్రం. ఈ నక్షత్రంలో ఏ కోళ్ళు మీద విజయం సాయంత్రం అనేది ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. నక్షత్రం వచ్చేసరికి భరణి అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే పిచ్చుకు అనే గౌడ్, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నెమలి, డేగ అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే నల్ల సవల, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నెమలి అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే ఎరుపు మించిన కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నలుపు గల కాకి అనమాట. ఈ భరణి నక్షత్రంలో కనుక మీరు కనుక బెస్ట్ కలర్ కనుక చూసినట్లయితే గౌడ్ వేసిన నెమల్ డ్రెస్సింగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. బుధవారం రోజునాడు మీరు తూర్పు వైపు ఉండే కోడిని పడమర వైపు వదిలినట్లయితే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. అలా కాదని ఉత్తరం దక్షిణంలో కనుక కోళ్ళని వదిలిపెట్టినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది. అండ్ అలాగే కోళ్ళు ఓడిపోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే సాయంత్రం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా కలర్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే భరణి ప్లస్ కృతికా నక్షత్రాలు అయితే రన్నింగ్ అవుతున్నాయి అన్నమాట. భరణి నక్షత్రం వచ్చేసరికి ఫిబ్రవరి 5 రాత్రి 8:33 వరకు అయితే ఉంటుందన్నమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే పిచ్చుకు అనే గౌడ్, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నెమలి, డేగ అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే సవల, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నెమలి అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే ఎరుపు మించిన కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నలుపు గల కాకి అనమాట. ఈ భరణి నక్షత్రంలో కనుక మీరు కనుక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే గౌడ్ వేసిన నెమల్ డ్రెస్సింగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. రెండవ నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే కృతిక అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే ఎరిపించిన కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నలుపు గల కాకి అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే పిచ్చుకు అనే గౌడ్, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి ఎర్ర పౌడర్లు వేసుకున్న కోళ్ళు అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే నల్లకట అబ్రాస్, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నెమలి అనమాట. ఈ కృతికా నక్షత్రంలో కనుక మీరు కనుక బెస్ట్ కలర్ చూసినట్లయితే గౌడ్ వేసిన నెమల్ డ్రెస్సింగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. మొదటి జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే 6 AM to 8:24 AM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపున్న గేర్వా, సేతువ, కోడి చూపున్న నెమలి, తెల్ల కక్కిరాయ్, కోడి చూపున్న పర్లాలు. ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మొదటి జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే వాటి మీద ఊడిపోయే రంగులు చూసుకున్నట్లయితే డేగ, కాకిడేగ, కాకిడే పర్లాలు, ఎర్ర మైలాలు, ఎర్ర అబ్రాస్. ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మొదటి జామ్లో కనుక చూసుకున్నట్లయితే ఈ మొదటి జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపున్న పింగళాలు అనేవి ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. రెండో జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే 8:24 AM to 10:48 AM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే పచ్చ కాకిడేగ, ఎరుపు మించిన కాకి, గట్టి కాకిడేగ, కులంగి చూపున్న కాకిడేగ, పచ్చ కాకి. ఈ రంగులైతే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట మనకి. ఈ రెండో జామ్లో కనుక చూసుకున్నట్లయితే
దాని మీద ఊడిపోయే రంగులు చూస్తున్నట్లయితే కోడి చూపున్న డేగ, కోడి చూపున్న మైలాలు, కోడి చూపున్న కాకి, పింగళ, తెల్ల నెమలి. ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ రెండో జాములో కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ రెండో జాములో కనుక మీరు కనుక ముసుగు బంధం కనుక వెయ్యాలనుకుంటే కాకి డేగ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. ఈ కాకి డేగ వచ్చేసరికి కుసు రంగు అనేది బూడిద రంగు కానీ నలుపు రంగు కానీ ఉండాలి. కోడికి కాకి చూపు ఎంతైతే ఉందో డేగ చూపు కూడా అంతే ఉండాలన్నమాట, ఈక్వల్గా. మూడో జాము టైమింగ్ చూసుకున్నట్లయితే 10:48 AM టు 1:12 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే పింగళ, నల్లబొట్ల సేతువ, తెల్ల నెమలి, గాజు కక్కిరాయి, గౌడేసిన నెమలి. ఈ రంగులైతే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట ఈ మూడో జాములో కనుక చూసుకున్నట్లయితే. అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమలి చూపు, పింగళ చూపు, ఈ కలర్ కాంబినేషన్లో అయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట మనకి. వాటి మీద ఊడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపున్న కాకి, కోడి చూపున్న డేగ, రసంగి, ఎర్ర కక్కిరాయి, ఎర్ర మైలలు. ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జాములో కనుక మనం చూసుకున్నట్లయితే. అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపు, నలుపు చూపు, లేదంటే కోడి చూపు, ఎరుపు చూపు. ఈ కలర్ కాంబినేషన్లో అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది మనకి. ఈ మూడో జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే నెమల పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. నాలుగో జాము టైమింగ్ చూసినట్లయితే 1:12 PM టు 3:36 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే కోడి చూపున్న రసంగి, కోడి చూపున్న ఎర్ర బ్రాస్, కోడి చూపున్న ఎర్ర కెక్కిరాయ్, కోడి గేరువ, పసిమిగల సేతువ. ఈ రంగులైతే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట ఈ నాలుగో జాములో కనుక మీరు చూసుకున్నట్లయితే. అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపు, ఎరుపు చూపు. ఈ కలర్ కాంబినేషన్లో అయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ నాలుగో జాములో. వాటి మీద ఊడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళ, గట్టి కాకి, నల్ల సవల, నల్లబొట్ల సేతువ, తెల్ల కిక్కిరి. ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట మనకి నాలుగో జాములో కనుక చూసుకున్నట్లయితే. ఇక్కడ నాలుగో జాములో ఊడిపోయే రంగులు కనుక మనం గమనించినట్లయితే నెమలి చూపు, పింగళ చూపు, లేదంటే నెమలి చూపు, కాకి చూపు. ఈ కలర్ కాంబినేషన్లో అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట మనకి నాలుగో జాములో కనుక చూసుకున్నట్లయితే. ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వెయ్యాలనుకుంటే కోడి చూపున డేగ, అంటే లోపల బొంగ రంగు వచ్చేసరికి తెలుపు రంగు ఉండాలన్నమాట. రెక్కల్లో కూడా తెలుపులు ఉండాలి, తోకల్లో కూడా తెలుపులు ఉండాలి, అది డేగ అయి ఉండాలి. అలాంటి రంగులు అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ముసుగు రంగుకి. ఐదవ జాము టైమింగ్ చూసినట్లయితే 3:36 PM టు 6 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే నల్ల సవల, నల్ల బొట్లు వేసుకున్న సేతువ, తెల్ల నెమలి, కులంగి కాకి డేగ, శుద్ధ కాకి. ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట మనకి ఆఖరి జాములో కనుక చూసుకున్నట్లయితే. అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు మనం గమనించినట్లయితే నెమలి చూపు, నలుపు చూపు అనేది అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట. దాని మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి రసంగి, పచ్చగడ్డేగ, ఎర్రకెక్కిరి, పసిమిగల సేతువ, కోడి చూపున డేగలు. ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ ఆఖరి జాములో కనుక మనం చూసుకున్నట్లయితే. అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు ఉన్నాయి, ఎరుపు రంగు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ లాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఐదో జాములో. ఈ ఐదో జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కాకి నెమలి అనేది ది బెస్ట్ కలర్ అనమాట. అంటే నలుపు గల నెమలి, లోపల కుసు రంగు వచ్చేసరికి బూడిద రంగు కానీ నలుపు రంగు కానీ ఉండాలి. ఇలా ఉన్నట్లయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ముసుగు రంగుకి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది పెడతాను అనమాట. మీరు ఫాలో చేసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడిగినట్లయితే నేను క్లారిఫై చేస్తాను గైస్. ఈ వీడియో ఎలా ఉందనేది పక్కాగా కామెంట్ అయితే చేయండి. మనం పందెం వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడ్ అనేది మంచి బాగా పోట్లాడే కోడ్ అయితే ఉండాలన్నమాట. మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తి వేసేవాడు కూడా మనకు తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో. నెక్స్ట్ అనేది మనం రంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట.
అవతల వచ్చే కోడ్ని బట్టి మన కోడ్ని ఎంచుకుని మనం పందెంలో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. కొన్నిసార్లు అనేది నేను చెప్పిన రంగే కాకుండా బరిలో జరుగుతున్న పందెలు బట్టి ఒక్కొక్కసారి రంగు అనేది అటు ఇటు మారుతుందన్నమాట. అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందెం అనేది నెగ్గడం అనేది జరుగుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.